తమ్ముడు ఎప్పుడు రావు 100%. బికాస్ అది ఎంత మిస్ అవుతామనేది ఆ ఇంజనీరింగ్ డిగ్రీ క్రాస్ అయిన తర్వాత మనందరికీ తెలుస్తుంది. అంత హార్ట్ఫుల్గా కుళ్ళు జోకులు వేసుకొని నవ్వుకున్న రోజులు ఉండవు. చదువులు అయిపోతాయి కదా, ఆ తర్వాత ఉద్యోగాలు, సంపాదన, బాధ్యతలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ అయితే అది ఇంకా వేరే ప్రపంచం. యూ కెన్ నాట్ కమ్ బ్యాక్ టు దిస్ ఏజ్ మళ్ళీ. సో హ్యాపీగా అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇది బాగా వర్తిస్తాయి నేను చెప్పే మాటలు. ఐ థింక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది కదా, అనదర్ 4 months అంతేనా, 4 to 5 months you are out of the college. And yes, so St. Martin's Engineering College has its own aura, right? ఎంత మందికి you love your college? You love your college. కాలేజ్కి వస్తున్నామా, చదువుకుంటున్నామా అనేది ఓకే, అందరికీ కాలేజ్ ఇష్టమే ఉంటుంది, కానీ కొంతమందికి పిచ్చి ఉంటుంది. ఎంతమందికి సెయింట్ మార్టిన్స్ అంటే పిచ్చి? చేతులు ఎత్తట్లేదు ఎవరు, ఓన్లీ నోరేనా? గొంతు సార్ కొంచెం కాపాడుకోండి మా రవితేజ గారు వచ్చేదాకా. ఓకే, సో ఆ మాత్రం ఎనర్జీ ఉంటే ఓకే. ఎస్, అంటే మేము కూడా మా డిగ్రీ, నేను లాయల్ అకాడమీ యాక్చువల్లీ. సో నేను అంటే మేము చదువుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్ ఆ టైంలో అనుకుంటా, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఈ సినిమాలన్నీ రిలీజ్ అయిన ఎరా. నాకు తెలిసి అప్పుడు మీరంతా స్కూల్ చదువుకుంటున్నారు అనుకుంటా, మేబీ యూఆర్ ఇన్ యువర్ స్కూలింగ్. అంటే అప్పుడు యూత్ అందరూ రవితేజ గారి డైలాగ్స్ని, పూరి జగన్నాథ్ గారి స్టైల్ని, ఎంతమంది ఇప్పటికీ ఈవెన్ నౌ ఎంతమంది పూరి గారి పాడ్కాస్ట్ చూస్తారు? ఇంకా మీకు అవకాశం ఉంది, మీరు అట్లీస్ట్ ఇప్పుడు కొత్త కొత్త వస్తున్నాయి. మాకు అప్పుడు ఓన్లీ సినిమాలు చూడాలి, సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అంతవరకే. బట్ నౌ మీకు చాలా ఉంది. యూ హ్యావ్ చాలా సోషల్ మీడియా పెరిగిపోయింది, యూట్యూబ్, ఇటువంటి పాడ్కాస్ట్ ఇంకా చాలా వచ్చాయి కాబట్టి సో మీకు ఇంకా ఎక్కువ అందరితో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది సోషల్ మీడియా ద్వారా. ఎస్, సో సూపర్. ఆల్వేస్ అంటే కాలేజ్ షోస్ ఎప్పుడు చేసినా కూడా యూఆర్ ఆల్ వెరీ ఎనర్జెటిక్. యంగ్ బ్లడ్ మీ అందరిది. చెప్పాను కదా, బాధ్యతలు లేవు కదా ఇప్పుడు, కేవలం చదువుకోవడం మాత్రమే. సో హ్యాపీగా చదువుకోండి. అండ్ సెయింట్ మార్టిన్స్ టీం అందరికీ, టీం అంటే టీచర్స్, ప్రొఫెసర్స్ అందరికీ, మన చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే మన గ్రూప్ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఫర్ గివింగ్ అస్ ఈగల్ టీమ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి డెఫినెట్లీ. సో ఫన్ లైఫ్లో ఎంత పార్ట్ ఉన్నా కూడా చదువు కూడా అంతే ఈక్వల్ స్థానం ఉండాలి. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. కుళ్ళు జోకులు వేసుకోవాలి, అల్లరి చేయాలి, బంకులు కొట్టాలి, మంచి జాబ్ కూడా కొట్టాలి. ఓకే, ఎస్. సో నాకు కూడా యాక్చువల్గా ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. బట్ నేను తీసుకోకుండా నేను నెక్స్ట్ వేరే చదువుకొని ఆ చదువునంతా కూడా పక్కన పెట్టేసి లాస్ట్కి యాంకరింగ్ కంటిన్యూ చేసేసాను. సో ఏదో ఒకటి, వాట్ ఎవర్, మనకు నచ్చినది మనం చెయ్యాలి. అది మన రవితేజ గారి స్టైల్ తెలిసిందే కదా మీకు, మనకు నచ్చిందే మనం చెయ్యాలి. అవునా? సూపర్, వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సో ఈగిల్ టీమ్ని కలుసుకోవడము మీ అందరితో పాటు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ట్రైలర్ లాంచ్ మిస్ అయ్యాను నేను, ఆ రోజు నేను అవైలబుల్గా లేను. అండ్ మళ్ళీ సాంగ్ లాంచ్లో నన్ను మళ్ళీ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ వాళ్ళు మాత్రమే గోలు చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఏంటి పరిస్థితి, ఉన్నారా అసలు? సాధారణంగా బ్యాక్ బెంచర్స్ ఆర్ ఆల్వేస్ అల్లరి కదా. నాది ఇంజనీరింగ్ కాదు, ఇట్స్ ఎ డిగ్రీ. అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే ఉండేవి, కానీ ఇంజనీరింగ్ బాగుంటుంది కదా. వి ఆల్సో హ్యావ్ ఎ బిగ్ క్యాంపస్ లైక్ యూ, కానీ బాగుండేది బేసిక్గా. సో యా, అంటే మీ అందరిని చూస్తుంటే హ్యాపీ డేస్ అనే దాంట్లోకి వెళ్ళిపోతాము. హ్యాపీ డేస్ రిలీజ్ అయిన ఎరా అనమాట అదంతా కూడా. సో ఎస్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఈగల్ టీమ్. అనదర్ 5 minutes they'll be here అనుకుంటా. సో బిఫోర్ దట్ వాళ్ళు వచ్చేలోపు మన సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన వీడియో ఉంది, వీడియో చూద్దాము. ఓకేనా? యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ మీ వీడియో చూడడానికి? సో లెట్స్ ప్లే ద వీడియో. వీడియో అయిపోయిన తర్వాత హోప్ఫుల్లీ మన టీం అందరూ వచ్చేస్తారు అనుకుంటున్నాము. సో వీడియో ప్లీజ్.
A warm welcome to the portals of St. Martin's Engineering College, Dulapalli, a college which believes in holistic education. We leave no stone unturned. We let no challenges pass by. Ours is a college which keeps upgrading with recent technology, pedagogy, and the latest industry trend. Once you are in St. Martin's, success is yours, provided you have a dream to touch the sky, a dream to go beyond, a determination and willpower to succeed against all odds. Along with a well-organized surroundings, the college also functions as a center of excellence. St. Martin's Engineering College is a non-minority private engineering college founded in the year 2002. The college is located on an extensive 17 acres state-of-the-art campus, aesthetically designed with lush green landscape. It has carved a niche for itself among the best engineering colleges in the twin states of Telangana and Andhra Pradesh. SMAC is approved by All India Council for Technical Education, that is AICTE, New Delhi. It is also affiliated to JNTU Hyderabad and accredited by National Board of Accreditation, NBA, and also accredited by National Assessment and Accreditation Council, that is NAC. SMAC is an ISO 9001-2008 certified institution and has tie-up with TASK, an acronym for Telangana Academy for Skill and Knowledge, and entered into MOUs with more than 70 reputed organizations with an objective of enabling students for industry needs. Our vision is to become an institute of excellence by creating high-quality and innovative engineering professionals who would take the world into their stride through sustainable growth in technology and also ecology. SMAC has this amazing infrastructure which not only lubricates in edifying students but prods them into innovational and experimental learning. Transparency, gender parity, equal opportunity, industrial engagement, rich campus life, innovative curriculum design have been the core elements of this prestigious institution. The labs are equipped with highly sophisticated equipment and the computer labs are installed with latest versions of operating systems, programming tools and high-end software. We have enough faith in them to approach our faculty whenever we require. Faculty not only concentrates on our technical issues regarding the college, but also concentrates on our personal life, which makes our life more successful. SMAC has some of the finest faculty, highly qualified academicians, young and experienced, which is a blend of modern teaching techniques and rich practical industrial experience. Besides being teachers of par excellence, our facilitators have published extensively in both national and international journals and published books in their areas of specialization. Our college has a spacious library with 9,000 titles and 83,000 volumes containing Indian and international editions of books on various topics. We have various e-journals available like IEEE, ASCE, ASME, JGate and Delnet. We have a kiosk machine available which automatically issues the book which saves time. The library is a storehouse of knowledge comprised Yes. So మా ఈగల్ టీమ్ ఇస్ ఆల్మోస్ట్ హియర్ అన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మీ అందరూ రెడీయా? ఈగల్ టీమ్ వెల్కమ్ చేసేద్దామా? సో సెయింట్ మార్టిన్స్ జోర్ అంతా కూడా చూపిస్తూ మన మిరపకాయని అలాగే మన హీరోని మన నిప్పుని ఆయన ఏ డైలాగ్ చెప్పినా ఆయన ఏ సినిమా చేసినా ఆయన స్టైల్ అది, ఆయన స్టైల్లో ఆయన చేస్తారు. అంటే ప్రయోగాలు చేయడంలో రవితేజ గారు ఎప్పుడు హీల్ బి ఇన్ ద ఫస్ట్ లిస్ట్. అంటే రాజా ది గ్రేట్ సినిమాలో ఒక బ్లైండ్ పర్సన్ లాగా చేసినా కూడా ఎక్కడా కూడా ఆయన బ్లైండ్ పర్సన్ కాదు అనిపించేటట్టుగా కాకుండా ఎవ్రీథింగ్ ఇన్ ద సీన్, ఇన్ ద డాన్స్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఎంత బాగా కంట్రోల్ చేశారు.
అలాగే ఆయన ఏది చేపట్టినా కూడా అమ్మ నాన్న తమిళమ్మ ఈడియట్ అంటే ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. దట్స్ వై వి ఆల్ లవ్. హీస్ అ సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏది లేకపోయినా కూడా సినిమా మీద పిచ్చితో, సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చినటువంటి హీరో రవితేజ గారు. సో అంటే చిరంజీవి గారి అభిమానిగా బేసిక్గా మీ అందరిలాగే అలా సినిమాలు చూస్తూ వచ్చారు ఆయన. ఆ తర్వాత ఇంత పెద్ద స్థానానికి వచ్చి ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ని డైరెక్టర్స్గా మార్చి వాళ్ళకంటూ ఒక మంచి అంటే ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చినటువంటి హీరో మా రవితేజ గారు. సో రవితేజ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్, మా ఈగల్ టీమ్ అంతా కూడా ఈరోజు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మీ అందరి ముందు చేయడం నిజంగా మీరు కూడా చాలా చాలా లక్కీ అండి. బికాస్ మా కాలేజ్కి ఎవరు రాలేదు ఎప్పుడు మేము చదువుకుంటున్న టైంలో. సి నౌ ఎలా అయిందంటే మీ జనరల్ పబ్లిక్ దగ్గర దే వాంట్ టు గో. సో మీ అందరికీ బాగా కనెక్ట్ అవ్వడానికి బేసిక్గా చాలామంది మూవీస్ ఈ మధ్య సాంగ్ లాంచెస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇటువంటివన్నీ ఒకప్పుడు ఓన్లీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఆడియో రిలీజ్ అనేటువంటి ఫంక్షన్ చేస్తూ ఒక వేరే దగ్గర పెట్టుకునేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ ఆల్ బిఫోర్ యూ. అండ్ మా హీరోయిన్ ఎవరెవరు వస్తున్నారు అనుకుంటున్నారు? హీరోయిన్స్ అబ్బాయిలు హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇద్దరు అందగత్తెలు ఉన్నారు ఇందులో, కావ్య అండ్ అనుపమ. ఎస్ యా, మనందరికీ అనుపమ ఈజ్ లైక్ షీఈస్ ఫేవరెట్ గర్ల్. నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది ఆ అమ్మాయి, మన ఇంటి అమ్మాయి లాగా ఉంటుంది. ఓకే, సో మనం యాక్చువల్గా అప్పటి నుంచి మనము టీజర్ చూసాము. బట్ మళ్ళీ మా ఈగల్ టీమ్ని ఇన్వైట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ విత్ ద టీజర్ ఆఫ్ Eagle with a big round of applause from all of you. కొండలో లావని కిందకి పిలవకు. ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు. అలాగే నెక్స్ట్ మా ఈగల్ టీమ్ నుంచి మన ఆడిటోరియంలోకి రాబోతున్నటువంటి నెక్స్ట్ గెస్ట్ ఎవరో చూద్దాం. ఎనీ గెసెస్ ప్లీజ్? ఏంటో అర్థం కావట్లేదు. రవితేజ సార్. ఓకే, రవితేజ సార్ హీరో కదా, కొంచెం లేట్గా అంటే కొద్దిగా వీళ్ళ అందరికన్నా లాస్ట్ ఎంట్రీ ఇస్తే కొంచెం కిక్ వేరు ఉంటుంది కదా. ఓకే, చూద్దాం. సో మరి మా విశ్వ గారు వచ్చేసారు ఫస్ట్. నెక్స్ట్ మా అమ్మాయి వస్తుందేమో చూద్దాం. మరి అమ్మాయి వస్తారా అబ్బాయి వస్తారా? ఎంతమంది అమ్మాయి హీరోయిన్ రావాలని కోరుకుంటున్నారు? చూసారు అప్పో మీ కళ నిజమైంది. సో yes, we have Kavya with us. So let's welcome Kavya. So please take your seat, ma'am. St. Martins is waiting for Raviteja garu, heroines andaru, because they are college students kabatti వాళ్ళకు సినిమా అంటే పిచ్చి ఉంటుంది. వాళ్ళకి హీరో హీరోయిన్ అంటే సంబంధం లేదు. దే వాంట్ మూవీ పీపుల్. ఎస్. అండ్ నెక్స్ట్ మా నవదీప్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. సో నవదీప్ గారు వచ్చేసారు. అండ్ అలాగే మా కర్త కర్మ క్రియ మా కార్తీక్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ కార్తీక్ గారు. అలాగే ఈరోజు ద మ్యాన్ ఆఫ్ ద షో అని చెప్పొచ్చు, దేవజన్ గారు. యాక్చువల్లీ సార్ ఆయన పేరు మాత్రమే నాకు కొంచెం ఎలా పలకాలనేది నేను 2-3 రకాలుగా అనుకున్నాను యాక్చువల్లీ. సో మా దేవ్జాంత్, ఈజ్ ఇట్ రైట్ సార్? ద వే ఐ ప్రొనౌన్స్డ్ ఇట్, అదొక్కటే ఐ వాస్ హ్యావింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద స్టార్ట్. దేవ్జాంత్. yes, దేవ్జాంత్.
అలాగే మా లిరిసిస్ట్ గారు కూడా వస్తున్నారు. అలాగే మా కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ గారు కూడా వచ్చారు. అంటే ఈ రోజు తప్పని చూసారు కదా డాన్స్, మా రవితేజ గారు స్టెప్ వేశారంటే అసలు అద్భుతంగా మసాలా స్టెప్స్ అనేవి ఉంటాయి. అండ్ మా విజయ్ మాస్టర్ ఆల్సో ఈస్ హియర్ అండ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ రవితేజ గారు. ఒక్కసారి మన సెయింట్ మార్టిన్స్ పవర్ మనందరికి ఒకసారి చూపిద్దాం. ఒకసారి గట్టిగా ఓకే. సో థ్యాంక్ యూ. డన్. సో మా రవితేజ గారు మరో 5 నిమిషాల్లో వస్తారు. చెప్పాను కదా హీరో కొంచెం లాస్ట్లో వస్తున్నారని చెప్పి. సో బిఫోర్ దాట్ మనందరం ఒకసారి ట్రైలర్ చూసేద్దాము. ఈగల్ ట్రైలర్ ప్లీజ్.
సూపర్ సూపర్ అదిరింది. అయితే ఇప్పుడు ఇక్కడ రవితేజ గారి ఫ్యాన్స్ అందరం రవితేజ గారి ఫ్యాన్సే. ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతూ వచ్చాము. మీరు మీ స్కూల్ డేస్లో, మీరు మా కాలేజ్ డేస్లో. మా నవదీప్ గారు ఎప్పుడు కాలేజ్ డేసే అయి ఉంటుంది ఆయనది కూడా డెఫినెట్లీ. అయితే ఎవరైనా రవితేజ గారి మంచి సూపర్ డైలాగ్ చెప్పడం దమ్ ఎవరికైనా ఉందా? మీరు సెంట్ మార్టిన్స్లో చదువుతున్న తర్వాత, రవితేజ గారి ప్రోగ్రాంలో ఉన్న తర్వాత భయపడకూడదు. అల్లరి చేయడానికి భయపడరు కదా, బంకులు కొట్టడానికి భయపడరు. ఇక్కడ రండి, స్టేజ్ ఎక్కనక్కర్లేదు. లేకపోతే నేను రావాలా, లేకపోతే మైక్ పాస్ చేస్తాం మీ దగ్గరికి. నవదీప్ గారు మాట్లాడబోతున్నారు. సార్ కమాన్, కాసేపు ఉంటుంది సార్. అది ఏమేలప్ప నీకు లచ్చలు వచ్చేస్తున్నాయిగా అందా నాకు అంతిస్తా. హీఈస్ ఆల్సో డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు డెఫినెట్లీ. ఓకే, అయితే మైక్ పాస్ చేయగలిగితే వాళ్ళు చెప్తారనుకుంటా. వాళ్ళు పైకి రావడానికి కాస్త సిగ్గుపడుతున్నారు పాపము. ఓకే, కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, మైక్ మీ దగ్గరకు వస్తుంది. అన్నా అంత దూరం ఉన్నవేంది అన్నా? ఓకే, కెన్ యూ? చాలా ఉన్నాయి. ఇడియట్, అమ్మ నాన్న, తమిళమ్మ, ఎన్ని డైలాగులు, పుట్టల డైలాగులు ఉన్నాయి. కమాన్, మన అమ్మాయిలకి, మన బాయ్ ఫ్రెండ్లకు, గర్ల్ ఫ్రెండ్లకు మీరు ఎన్ని డైలాగులు కొట్టలేదు? మీ అమ్మలకి ఎన్ని డైలాగులు కొట్టలేదు? నీ కిక్ బాక్సింగ్ వచ్చా? వాడికి వచ్చు, నోరు మూసుకొని కూర్చో. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. రోజు వాడుక భాషలో మనం పూరి గారి డైలాగ్స్, రవితేజ గారి డైలాగ్స్ ఒక 10 ఏళ్ల వరకు వాడి ఉన్నాం. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ వచ్చింది, మనకు మైక్ వచ్చింది. గట్టిగా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పాలి. మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి అన్న. సార్ తమ్ముడు, నాకని చిన్నోళ్ళు మీ అందరూ. నీ పేరు చెప్పి స్టార్ట్ చేయి. లే గెటప్. నీ పేరు చెప్పి డైలాగ్ చెప్పు. వసంత్ కుమార్. తిట్టినట్టుందయ్యా. వసంత కుమార్ అంటే వసంత్ కుమార్ అనొచ్చు కదా. చెప్పు, డైలాగ్ చెప్పు. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? బాగా కరెక్ట్ అయ్యో. కమిషనర్ కూతురు ఎవరో కానీ సూపర్, బాగుంది. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? అది సూపర్, బాగా చెప్పావు వసంత్ కుమార్. నెక్స్ట్ అమ్మాయిలు చెప్పండి. హలో, మై నేమ్ ఇస్ కౌశిల్లేనా? కౌశిక్ కాదు, కౌశలు కాదు, మధ్యలో ఉంది నీ పేరు. చెప్పు. పాడుగా చాలా. ఇది డైలాగ్ అని ఏ ఊర్లో అంటారు? మీ ఊర్లో అంటారా? మీ దూలపల్లిలో అంటారా అది డైలాగ్ అని? డైలాగ్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? మనిషి లేడు, సౌండ్ మాత్రమే వచ్చింది. ఎక్కడమ్మా సౌండ్? లేయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. నవదీప్ గారి డైలాగ్ చెప్తారా ఎవరైనా? ఆర్య సినిమాలో ఇక్కడ అమ్మాయి చేయెత్తింది. అమ్మాయిలు కూడా మనం బయటికి దిద్దాం. నా పార్టీ, కావ్య పార్టీ వాళ్ళందరూ. నువ్వు డైలాగ్ చెప్పిన సౌండ్కి మా రవితేజ గారి పైకి వచ్చేయాలంతే. కమాన్. బేసిక్గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దూస్ ఎక్కువ, నా బాడీకి బల్బ్ ఎక్కువ. కొట్టేస్తాను మిమ్మల్ని. సూపర్ అమ్మా, సూపర్. వాయిస్ లో బల్బ్ ఎక్కువ, వాయిస్ లో ఒక చిన్న ఇది ఉంది. అండ్ yes, we have Mass Maharaja రవితేజ గారు. అరవండి, కాసేపు అరవండి, నేను ఆపేసా. నేను మైక్ లో మాట ఆపేసింది మీ అరుపుల కోసమే. కమాన్. మీరు ఇప్పుడే అరవాలి. అందరు రాంగ్ టైంలో అరుస్తారు. మైక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు అరుస్తారు కదా, అప్పుడు కాదు, ఇప్పుడు అరవాలి. కమాన్, ఇంకోసారి.
అది సూపర్ సూపర్ సూపర్. దట్ ఈస్ సెయింట్ మార్టిన్స్ అండ్ లవ్ యూ సూపర్. మీ ఎనర్జీ అప్పటి నుంచి మనందరం చూసాము, మేమందరం కూడా చూసాము. సో రవితేజ గారికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బట్ బిఫోర్ దట్ సో వెల్కమ్ రవితేజ గారు. సెయింట్ మార్టిన్స్ రచ్చరచ్చగా ఉందన్నమాట. మీ డైలాగ్స్ చెప్పారు కొంతమంది, అద్భుతంగా చెప్పారు, మీరు మిస్ అయ్యారు. మన అది అమ్మా శశీల పద్మావతి ఒక్కసారి మా నవదీప్ గారి కోరిక మేరకు ఆ అమ్మాయి బలుపు అమ్మాయికి ఒక్కసారి మైక్ పాస్ చేస్తే సేమ్ డైలాగు మైక్ పాస్ చేయండి అక్కడ. సేమ్ డైలాగు అదే ఇంటెన్సిటీతో అదే వాయిస్తో చెప్పాలి, మార్చొద్దు, సరేనా? కమాన్ గెట్ అప్ ప్లే. నవదీప్ గారు రాత్రి వరకు ఖచ్చితంగా నువ్వు గుర్తుంటావు, నీ వాయిస్ గుర్తుండిపోతుంది. ఆయన నువ్వు చూడలేదు ఆయన నిన్ను. వస్తారు ఆయన స్టేజ్ మీదకి వస్తారు. 10 minutes సార్. మీ డైలాగ్స్ కొంతమంది చెప్పారు సార్. అమ్మాయి కదా అని చెప్పి నేను ఫస్ట్ మైక్ ఇవ్వకూడదు అనుకున్నా, ఏం చెప్తారా లేదా అని. ఆ అమ్మాయి చెప్పింది సార్. రెడీ? బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ. ఒక్క నిమిషం వెయిట్ ఒక్కసారి ఒక్క నిమిషం ప్లీజ్ ఎవరు అరవద్దు. ఒక్క నిమిషం. అర్థం కాదు వెయిట్. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి దుర్స్ ఎక్కువ, నా బాడీకి బల్బ్ ఎక్కువ. నీ వాయిస్ లో బేస్ మిస్సింగ్, కానీ నీ ఇంటెన్షన్ ఉంది చూసావా, దానికి ఉంది అసలైన బలుపు. సూపర్. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి కాలేజ్ లో ఫేమస్ అయిపోతుంది. ఏ ఇయర్? సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయరా? నువ్వు 4th ఇయర్కి వచ్చేప్పుడు సూపర్. దాట్ వాజ్ లవ్లీ. సూపర్. ఓకే డన్. అయితే ఇప్పుడు మన అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, మన కాలేజ్ అమ్మాయిలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. రవితేజ గారు వచ్చిన తర్వాత పర్ఫార్మ్ చేయాలని. సో రవితేజ గారి హిట్ సాంగ్స్ అన్నిటినీ దే మేడ్ ఇట్ ఇంటూ అ మెడ్లీ అండ్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన ఈగిల్ టీమ్ అందరి ముందు పర్ఫార్మ్ చేయబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే అవర్ గ్రూప్ డైరెక్టర్ సంతోష్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈగిల్ టీమ్. అమ్మా రండి, కమాన్. సెయింట్ మార్టిన్స్ మీ వాళ్ళే వస్తున్నారమ్మా, చెప్పట్లు కూడా రాదు. రెడీయా? ఓకే. సెయింట్ మార్టిన్స్ అమ్మాయిలు చాలా జోరుగా ఉన్నారు. ఆ జోరు ఏంటనేది ఇప్పుడు స్టేజ్ మీద అర్థమైపోతుంది. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళదాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళదాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న గోరకన్న గోర ముద్ద బుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల చల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీగడా. నిన్ను చూడ బుద్ధైతాంది రాజీగో, మాట్లాడ బుద్ధైతాంది రాజీగో. చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజీగో, ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. అట్టే ఉంటాది, ఇల్లు తీగలు పెట్టేసుకుంటాది.
ఒంగోలు జాతర గుచ్చి గుచ్చి గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడే మేరే చిల్లాకే మారి గ్రౌండ్ సాంగ్ కథా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా గ్రౌండ్ సాంగ్ కథా చిచ్చా Attention please. This song dedicated to all frustrated women. Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. సింపిరి సుట్టుదాన్ని శివలిన కన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని బుంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద ప్రేక్షకులు ముఖ్య చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. సూపర్ సూపర్ సూపర్. స్టూడెంట్స్ మజాకా మరి ఇచ్చి పడేశారు కదా, అసలు మామూలుగా కాదు. వీళ్ళు పాపము ఒక 2-3 రోజులుగా ఏ పాటలు ఎన్ని హిట్స్ ఉన్నాయండి, 1-2 అందులోంచి ఎన్ని హిట్స్ తీసుకొని లాస్ట్లో అయితే అసలు ఆ టచ్ మామూలుగా లేదు. సూపర్ అమ్మాయిలు, సూపర్. అందరు ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. అంటే మనందరికీ మన కాలేజ్ డేస్, ఐ థింక్ రవితేజ గారు మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయా ఇటువంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు? ఆబ్వియస్లీ యా. అంటే అదే మిస్ అవుతూ ఉంటాం డెఫినెట్గా అందరం కూడా. దట్స్ లవ్లీ. అయితే ఇప్పుడు
మీ అందరి సమక్షంలో ఈరోజు ఈగల్ టీమ్ ఇక్కడ ఉన్నారు ఫర్ ద సాంగ్ లాంచ్. దట్స్ అ లవ్లీ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ. మీ చేతుల మీదుగా ఈ రెండో పాట లాంచ్ కాబోతోంది. ఆర్ యు ఆల్ రెడీ? నేను ఈగల్ సెకండ్ సాంగ్ అంటాను, మీ అందరూ కలిసి గట్టిగా లాంచ్ అనాలి. ఓకేనా? ఓకేనా? ఏం సౌండ్ లేదు. ఓకే, డన్. ఈగల్ సెకండ్ సాంగ్. ఇంకోసారి సెకండ్ సాంగ్. ముచ్చటగా మూడోసారి సెకండ్ సాంగ్. థ్యాంక్ యూ. హియర్ వి గో. ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? వన్స్ మోర్. సెకండ్ సాంగ్ కాబట్టి ఇంకొకసారి చూద్దాము. సాంగ్ ప్లీజ్. వన్స్ మోర్.
దట్స్ లవ్లీ. ఇక మీ అందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. అన్నిటికరవండి. ఓకే, వెయిట్. మీ అందరూ ఎదురు చూస్తున్న టైం వచ్చింది. మన గెస్ట్లందరినీ నేను స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే, వాళ్ళని సెట్ చేస్తున్నారు. అయితే మీలో ఎంతమంది హీరోస్ అవుదాం అనుకుంటున్నారు? అందరికీ రవితేజ గారిలో లక్ ఉంటుంది ఏంటి? రవితేజ గారు ఇస్ అ సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ. సార్, ఇప్పుడు మేము నేను యాంకర్ అని చెప్పడం కాదు సార్. లైక్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ హీరోస్ అండ్ సో మెనీ పీపుల్ అరౌండ్. ఎందుకంటే నేను ఆది గారి స్పీచ్ విన్నాను యాక్చువల్లీ. అంటే మీరు అంటే డౌన్ టు అర్త్, అంటే మీకు కృష్ణారావు గారి కష్టాలు తెలుసు, జూబ్లీ హిల్స్లో ఉన్న రిచ్నెస్ తెలుసు అన్నారు. అంటే మీ మాటలు, మీ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మా అందరికీ అర్థమైపోతుంది. సో డెఫినెట్లీ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యూఆర్ ఆల్ స్టడీయింగ్. ఇప్పుడు మీ అందరికీ 4th ఇయర్ తర్వాత జాబ్స్ అవి వస్తాయి. ఇష్టపడి కష్టపడితే ఏదైనా కూడా సాధించగలము అని చాలామంది బేసిక్గా మన రవితేజ గారు ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బిఫోర్ అస్. సో ఎస్, మరి లెట్ us ఇన్వైట్ అవర్ గెస్ట్ ఆన్ స్టేజ్. రెడీయా? డన్. ఇక మన ఈగల్ మానియా January 13th ఒక బుల్లెట్ లాగా మనందరి ముందుకు దూసుకొస్తుంది. సరైనోడే ఆ బుల్లెట్ని పట్టుకుంటారంటారు కదా, అలా మనందరం కూడా ఆ బుల్లెట్ని ఇలా పట్టేసుకొని సినిమాని సూపర్ హిట్ చేద్దాము. సో బిఫోర్ దాట్ ముందుగా మా నవదీప్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము ఆన్ టు ద స్టేజ్. ద మ్యాజికల్ థింగ్ అబౌట్ ద మూవీ ఈజ్ వీళ్ళందరూ కూడా హీరోస్గా చాలా చాలా సినిమాలు చేస్తున్నారు. బట్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్స్ అంటే శ్రీనివాస్ అవసరాలు గారు, నవదీప్ గారు చాలా స్పెషల్ రోల్స్లో మనందరికీ కనిపించారు. అండ్ ఆయన చెప్పే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏంటో కూడా ట్రైలర్లో మనందరం చూసాము. అండ్ ఆఫ్టర్ దాట్ మా ప్రొడ్యూసర్ విశ్వ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే అదొక సెన్సేషన్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో. సో విశ్వ గారు, వెల్కమ్ సార్. అలాగే ఈరోజు అంటే మన సెకండ్ సాంగ్ లాంచ్, ఇట్స్ మ్యూజికల్ లాంచ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. అండ్ మా దేవ్ జాంద్ గారిని వెల్కమ్ చేస్తున్నాము. ఆయన స్టైలే, ఆయన మాటల్లో స్టైల్ ఎలా ఉందో ఆయన మ్యూజిక్లో కూడా స్టైల్ ఒకలాగా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ దేవ్ జాంద్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఆయన చూడటానికి సన్నగా తీగలాగా నాజుగ్గా ఉంటారు, కానీ ఆయన కెమెరా పట్టుకున్న కెమెరా వెనకాల నుంచి ఒక డైలాగ్ వదిలినా కూడా అది మా కార్తిక్ గారికే సాధ్యము. ఆయన అనుకుంటున్నారేమో నేను ఎందుకు సన్నగా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని డెఫినెట్గా ఆయన ప్రతి యాంకర్ అన్నప్పుడు ఫీల్ అవుతారు. సో మా కార్తిక్ సారథి బిహైండ్ ఈగల్. ఎస్. అలాగే మా వివేక్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ఇంతకుముందు మీరు డాన్స్ స్టెప్స్ చూశారు కదా, మా విజయ్ మాస్టర్ అద్భుతంగా స్టెప్పులు వేయించారనమాట. మా కొరియోగ్రాఫర్ విజయ్ గారిని కూడా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు గల్లంతా పాటలో మనందరికీ బ్యూటిఫుల్గా కనిపించినటువంటి మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య. సో లెట్స్ వెల్కమ్ కావ్య ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇంకెవరైనా ఉన్నారా, మనం మర్చిపోయామా? విజ్ఞాన ప్రదర్శన చేయకరే. ఓకే, నేను పిలవాలా, మీ అందరూ పిలుస్తారా? పిలిచేద్దామా? ఒక నిప్పు, ఒక మిరపకాయ. ఆపమ్మా ఆపు అంటున్నారు ఆయన. ఓకే, సో ఇది ఓల్డ్ స్టైల్. న్యూ స్టైల్ చెప్పాలంటే మా ఈగల్ ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎస్ సార్. అలాగే మా చైర్మన్ గారు మరి లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అలాంగ్ విత్ అవర్ గ్రూప్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పాత్రాజీ. వెల్కమ్. సెయింట్ మార్టిన్స్ చైర్మన్ గారు అలాగే డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ థ్యాంకింగ్ యూ ముందుగా మా అందరికీ మీ అందరి సమక్షంలో సాంగ్ లాంచ్ చేసే అవకాశం అందించినందుకు. గ్రూప్ ఫోటో అందరూ కూడా ఒకసారి. సో ఈగల్ టీమ్ ఇప్పుడు అంటే మన
కాలేజ్ యాజమాన్యం అండ్ ఫ్యామిలీతో ఫోటో దిగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సెయింట్ మార్టిన్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ స్నాప్ అండి, ఇక్కడ మన టీమ్తో, ఆర్గనైజింగ్ టీమ్. ఇంకొక ఫోటో అండి, ఆర్గనైజింగ్ టీమ్ అండ్ ద డాన్సర్స్, మన డాన్స్ చేసిన అమ్మాయిలు. యూర్ నాట్ డాన్సర్స్, యువర్ స్టూడెంట్స్. పచ్చా నాగరాజు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. లాస్ట్ స్నాప్ విత్ ఆర్ బ్యూటిఫుల్ గర్ల్స్, రచ్చ చేసిన గర్ల్స్తో ఒక్క ఫోటో సార్. ఇట్స్ లాస్ట్ స్నాప్, సారీ టు బాదర్ యూ. వెళ్ళండి ఫాస్ట్. చూసారా, లక్కీ అలా డాన్స్ చేస్తే ఇలా మంచి ఫొటోస్ వస్తాయి. మీ అందరికీ రాలే, చూసారా గ్రూప్ ఫోటో అమ్మాయిలకు వచ్చింది. అసలు అమ్మాయి పడుకోవచ్చు సార్ ఈరోజు, ఆ ఫోటో చూసుకుంటూ అలా ఉండిపోతుంది అంతే. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. లాస్ట్లో విల్ ట్రై అందరూ వచ్చేసేయండి. యా, థ్యాంక్ యూ. ఓకే, మీ గ్రూప్ ఫోటో అయిపోతే ఒకసారి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు ఫస్ట్ మీరే మాట్లాడాలి ఇప్పుడు. మరి ఆయనతో అంత మంచి హుక్ స్టెప్ వేయించారు అందరూ, ఎవ్రీబడి. విజయ్ గారు ఒక 2 మాటలు. మీరు అఫ్ కోర్స్ మీరు డ్యాన్స్లో మ్యాజిక్ చూపిస్తారు, మాటల్లో కూడా ఒకసారి. హాయ్ అండి అందరికీ. సో సార్, రవి సార్తో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆయన ఎనర్జీ సినిమాలోనే కాదు బయట కూడా పిచ్చగా ఉంటుంది, ఎనర్జీ మామూలుగా ఉండదు. అలాగే ఈ సాంగ్ మీ అందరికీ హుక్ స్టెప్ ప్రతి ఒక్కరు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాంత్ గారు మాట్లాడతారు. ఆయన తెలుగులో చాలా తక్కువగా మాట్లాడతారు, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్, మేడం ఇది ఓకేనా? ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ కాసేపు రచ్చ చేద్దాం, అల్లరి చేద్దాం. స్ట్రిక్ట్ డిసిప్లైన్, ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరూ మర్చిపోండి. రాజా రాజా రాజా, మాస్ మహారాజా. ఓకే, నేను రాజా 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 అంటాను, మీరందరూ కలిసి మాస్ మహారాజా అనాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. రాజా రాజా రాజా, హే రాజా రాజా రాజా, రాజా రాజా రాజా. సార్ టెంపో దించానా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. కాలేజ్ డేస్ వచ్చినప్పుడు యాక్చువల్గా వెంకీ మూవీ వచ్చింది. ఆ ట్రైన్ సీక్వెన్స్కి ఆల్మోస్ట్ నేను 8 times చూశాను అన్న మూవీ అది. సో యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను ఏంటంటే, డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫ్యాన్, యూనో, అమెచ్యూర్ కాలేజ్ స్టూడెంట్ని మీకులాగా వెళ్ళి సినిమా చూడడం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మ్యూజిక్ పర్స్యూ చేయడం, అట్లాంటి మన డ్రీమ్ హీరోకి మళ్ళీ నేనే మ్యూజిక్ చేయడం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ కమింగ్ ట్రూ. సో కాలేజ్ స్టూడెంట్స్, యూత్, keep dreaming, keep high, keep faith that all your dreams shall come true. And daniki thank you anna Ravanna and Karthik garu for all your love and support, and Vishwa garu, and I love working with you all. And alage last sari raja raja raja, మాస్ మహారాజా. that's it, love you all. సాధ్యమైన నాకు తెలుగు, మీరు ముందు ఈవెంట్ మీద తెలుగులోనే మాట్లాడినట్టుగా అనిపించింది సార్ నాకు. ప్రతి ఈవెంట్కి అలా మాట్లాడమండి. ఈ ఈవెంట్కి ఎస్పెషల్ ఈవెంట్కి ఇది ఒక్కొక్కటి ప్లాన్ చేస్తూ ఉంటాం. మీరు సో నెక్స్ట్ ఈవెంట్కి మరి పోలాండ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఈగిల్ని పాలిష్లో మాట్లాడదాం అనుకుంటాను. మరి
ఈగిల్. ఓకే, గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ యువర్ స్టైల్. అండ్ ఇప్పుడు మా నవదీప్ గారు మాట్లాడబోతున్నారు. హలో సెయింట్ మార్టిన్స్, హౌ ఆర్ యూ? లోపలికి వచ్చిన తర్వాత ఈ సినిమా థియేటర్ సీట్లు చూశాను, ప్రొజెక్షన్ చూశాను, సౌండ్ చూశాను, మొత్తం అంతా చూశాను. ఏంట్రా ఇది ఇంత హడావిడిగా ఉంది అంటే నాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? కాలేజ్ ఎవరిది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ టూ మచ్ ఉంది. సో సినిమాలో చిన్న గ్లిమ్స్లే చూశారు ఇప్పుడు దాకా. 13th ఐ హోప్ యూ గైస్ ఆర్ రెడీ ఫర్ ద థియేటర్లో. ఎస్పెషల్లీ లాస్ట్ 2 rows బాయ్స్. ఇందాక రవితేజ్ అన్న పాటలు అది ప్లే చేస్తుంటే షర్ట్లు ఇప్పి చాలా హడావిడి చేశారు అక్కడ. నేను ఇప్పుడు విశ్వ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ తరపున, ఫస్ట్ డే ఫస్ట్ షో సీట్ల 3 rows ఇప్పించమని చెప్పి. థియేటర్లో కలుసుకుందాం, సినిమా గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నవదీప్ గారు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్. I'm very bad with speeches. Very, very bad. But thank you everybody for such an energetic welcome, such a warm welcome. So happy we chose your college to release our second single. This song is very, very, very special to me, especially because I'm going to write next to Ravi sir. I'm also, just like you, a big fan of Ravi Teja, the Mass Maharaja. And I'm so grateful that I came here and I was a part of you all. Thank you so much for witnessing this song with us. I hope you all liked it. And I hope you all enjoyed the teaser and the trailer as much as you all are going to enjoy Eagle in theaters on Jan 13. Can I hear a hi, like hey for whoever's going to go watch it? Sure? Okay, I'll be waiting. Thank you guys. Thank you Kavya, thank you so much. And now Ravi Teja garu మాట్లాడబోతున్నారు. St. Martin, boys and girls. What energy, what energy. ఏ ఎనర్జీ బాబు. ఆ లాస్ట్ వాళ్ళు ముఖ్యంగా సాంగ్ నచ్చిందా? బట్ అంటే మరి అంత చేసినట్లేదు కానీ స్టైల్గా ఉంది, అవునా కదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎనర్జీ చూస్తే నాకు అసలు మామూలుగా లేదు. ఇందాక అమ్మాయిలు చేసింది మాత్రం మామూలు ఎనర్జీ కాదు, అది గుర్తుపెట్టుకొని అన్ని మూమెంట్స్ చేయటం. గర్ల్స్ సూపర్. సో ఈ సినిమా Jan 13th, అరే పాడమంటున్నావు, ఎక్కడ పాడుతున్నావు ఇప్పుడు? Jan 13 సంక్రాంతికి థియేటర్స్కి వచ్చేయండి. సేమ్ ఇలాగే గోల్ చేద్దాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిటిల్, కొంచెం డిఫరెంట్, రొటీన్గా కాకుండా, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ మాసీ ఫిల్మ్ ఇది. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. తెగ నచ్చుతుంది అందరికీ, నాకు విపరీతంగా నచ్చింది. ఓకే, ఇక ఒక్కొక్కటి మాడుకుని చాలా కలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే రవితేజ గారు ఒక చిన్న లాస్ట్ 1 minute అండి, మాత్రం కోసం వాళ్ళు అడిగారు సార్, ఆయన్ని పక్కన పెట్టుకొని రాదంటే ఎలా సార్? నాకు ఇప్పుడు అక్కడ స్పాట్లేదు తప్ప తర్వాత గుర్తుకుని ఉండి సావదు. గర్ల్స్ ఒకసారి రండి, కమాన్. ఇది హుక్ స్టెప్ కాదు, ఈ హుక్ స్టెప్ దీంది అందుకు వాళ్ళకి రాదు కదా. సో మీకు వచ్చా హుక్ స్టెప్? వచ్చు, వాళ్ళకి వచ్చి సార్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. వచ్చు. ఆడుమచ్చ చేద్దామా? ఆడుమచ్చ చేస్తా ఉంటున్నారు వాళ్ళు. మీరు ఉన్నారు పక్కన, మీరు తప్పు చేయవద్దు. మరి ఏంటి ఇలా ఇలా అంటున్నారు ఏంటో? సార్ మీరు ఒక్కసారి చెప్పండి సార్, మధ్యలోకి రండి ఒక్కసారి. లెఫ్ట్ లెగ్. అంతే, ఫాస్ట్ ఈస్. చెప్తాను, నువ్వు చేయి ఇక్కడ.
రవితేజ గారిని ఒక్కరినే వేయమని కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈగల్ టీమ్. సెయింట్ పార్డన్స్ కాలేజ్లో మన సెకండ్ సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సీ యు ఆల్ January 13 థియేటర్స్లో మనందరం మీరు మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ.